మహానంది క్షేత్రానికి నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం సోమవారం అట్టహాసంగా జరిగింది. మహానంది క్షేత్ర ఆలయ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా సోమవారం నిర్వహించారు. దేవస్థానం బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకుంటూ వీళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి ముందుగా ఆలయ మర్యాదలతో నూతనంగా ఎంపికైన పాలక మండలి సభ్యులను అధికారులు స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గర్భాలయం ఎదురుగా నూతన పాలక మండలి 13 మంది చేత ప్రమాణ స్వీకారాన్ని ఈవో శ్రీనివాసరెడ్డి చేయించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరందరూ కలిసి ఏకగ్రీవంగా మసీదుపురం గ్రామానికి చెందిన నరాల చంద్రమౌళీశ్వర్ రెడ్డిని చైర్మన్ గా ఎన్నుకున్నారు. అనంతరం ఆలయం ఎదురుగా ఉన్న కళా వేదికపై నూతన చైర్మన్ చేత ప్రమాణ స్వీకారాన్ని చేయించి తదుపరి సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎన్ఎండి ఫయాజ్, బీజేపీ ఇన్ఛార్జ్ షబానా, జనసేన చింతా సురేష్ బాబు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం అభివృద్ధి సమపాలనలో పరుగులు తీస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాల కమిటీల నియామకం పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. హిందూ దేవాలయాల సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబాలని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి అందరూ సమిష్టిగా సహకరించాలన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ఇక్కడే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రశస్తమైన స్థలాలు కాబట్టి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో వీటన్నిటిని కూడా మన ప్రభుత్వ సహకారంతో, మన నాయకుల సహకారంతో అభివృద్ధి చేసుకుని వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తే, గతం కంటే ఇప్పుడు భక్తులు బాగా పెరిగినారు, బాగా వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే ఈ మహానంది కోనేరు దేవస్థానం ఎంత పవిత్రమైనదో కోనేరు కూడా అంత పవిత్రమైనది. 365 రోజులు తగ్గకుండా ఒకటే దారగా అది ఎంత మహిమాన్వితం మనం అర్థం చేసుకోవాలి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా నీళ్ళు కూడా ఎవరికి తెలియదు ఇప్పటి వరకు కూడా. సో ఇంత పుణ్యస్థలానికి మనం ఎంత సేవ చేసుకుంటే అంత భగవంతుడు మనం కర్మిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే ఈరోజు ఈ చైర్మన్ గా బరువు బాధ్యతలు మాకు చాలా పెరిగినాయి. ఇంతవరకు వేరే పదవులు వేరు, ఈ దేవాలయ శాఖ చైర్మన్ అనేది చాలా బాధ్యతలతో కూడుకున్న విషయం ఉంటుంది. అలాగే వచ్చే భక్తుల సౌకర్యాలు అయితేనేమి, అలాగే సహాయ సహకారాలు అందించే చందాదారులు మన ఉంటారు, అందరూ సాయం చేసే వాళ్ళు గుడికి, వాళ్ళు కూడా వాళ్ళందరి సలహాలు సహాయాలు తీసుకుంటాము. ఎల్లవేళలా ఎప్పటికప్పుడు మన రాజశేఖర్ గారితో మేము అన్ని చర్చిస్తూ, అలాగే గవర్నమెంట్ పనసూడంగా ఏమేమి కావాలనో గుడికి అన్నగీతంలో చెప్పినారు. మీరు ఏమేమి కావాలనో ఐడెంటిఫై చేయండి, అన్ని కూడా సీఎం గారితో తీసుకుపోయి చేస్తామని చెప్పారు. అలాగే ఏమైనా డెవలప్మెంట్ కావాల్సిన కూడా మేము అన్ని అన్నగారి ముందర పెట్టి ఆయన సహకారాలతో మేము ముందుకెళ్తామని. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మహానందిలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి సంబంధించిన కరపత్రాలు అందజేసి ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.